Hi students, good evening Nana. Today I am discussing about quality factor. From previous class lo resonance frequency గురించి డిస్కస్ చేస్తున్నాను. సో resonance frequency దగ్గర XL is equal to మనం ఏమని రాసుకుంటామన్నా XC. సో దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి XL, L omega, XN చేసి క్యాలిక్యులేట్ చేసి resonance frequency F is equal to 1 by 2 pi root LC ఈ ఫార్ములా రాసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం గ్రాఫ్ drawn between the frequency omega or f no problem 2 pi f ఉంటుంది కదా, ఇక్కడ omega తీసుకుంటున్నా, x మీద y మీద కరెంట్ తీసుకుంటున్నా. సో the frequency at which the current becomes maximum, that is called as the resonance frequency. కాబట్టి when the graph is drawn like this, you got like this now. సో this frequency ఇక్కడ కరెంట్ maximum అయిపోయింది అన్న, కాబట్టి ఈ కరెంట్ మ్యాక్సిమం రెగ్యులేటర్కి ఇక్కడ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాం, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటాం. జస్ట్ టేక్ ఇట్ సెఫ్ నా ఐడియా కోసం. సో ఎగ్జాక్ట్లీ ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర నాన్న కరెంట్ ఇక్కడ మ్యాక్సిమం, కాబట్టి ఆటోమేటిక్గా మనము పవర్ కూడా ఇక్కడ ఏమైంది అన్న మ్యాక్సిమం, ఎందుకంటే ఫార్ములా తెలుస్తున్నా I² అంటే IRMS ఇంటూ R. సో ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీ దగ్గర సో ఇక్కడ పవర్ ఏమైందంటే హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్ నాన్న. సో ఇక్కడ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం, కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ నేను ω1, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉన్న ω2. ఇక్కడ ω1 ω2ను మనం ఏమంటాం అంటే హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం నాన్న. ఇక్కడ మ్యాక్సిమం పవర్లో ఇక్కడికి వచ్చేసరికి పవర్ ఎగ్జాక్ట్ ఆఫ్ అంటే ఇక్కడ కూడా పవర్ ఆఫ్ ఉంటుంది, కాబట్టి హాఫ్ P maximum by 2. అంటే ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుంది అంటే నాన్న IRMS by √2 ఉంటుంది అన్న కరెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే పవర్ మ్యాక్సిమం అన్న, పవర్ మ్యాక్సిమం అంటే మనం ఏమన్నా రాయొచ్చు ఇక్కడ ఫార్ములా I02 మ్యాక్సిమం పవర్ కాబట్టి I02 ఇంటూ R. సారీ నేను ఇక్కడ IRMS రాసిన వద్దామా, I02 ఇంటూ R. ఇక్కడ P మ్యాక్సిమం బై 2 అన్న. సో P మ్యాక్సిమం అంటే మనం ఏమన్నా రాయొచ్చు I02 R బై 2. దట్ ఈక్వల్ నేను ఏమన్నా వస్తుంది ఇక్కడ I0 బై √2, దీని ఏమన్నా రాయొచ్చు అన్న హోల్² ఇంటూ R. ఇప్పుడు I0 బై √2 అంటే నీకు ఫార్మ్ తెలుసు, ఏమని తెలుసు IRMS² ఇంటూ R అట్లా. కాబట్టి అట్ దిస్ ఫ్రీక్వెన్సీ పవర్ బికమ్స్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం పవర్ ఆర్ ద కరెంట్ బికమ్స్ హియర్, ఓకేనా IRMS. దట్ మీన్స్ I0 బై √2 అంటే మ్యాక్సిమం కరెంట్లో ఇక్కడ కరెంట్ ఎంత ఉంటుందన్న I0 బై √2. ఈ ఫ్రీక్వెన్సీ మనం ఏమంటాం రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ω2 ఈజ్ గ్రేటర్ దెన్ ω1 నాన్న. సో దాన్ని మనం ω2 మైనస్ ω1 దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్యాండ్ విడ్త్ అంటాం. సో వాట్ అబౌట్ క్వాలిటీ ఫ్యాక్టర్స్ ఆర్ అంటే మనం LC సర్క్యూట్ అంటే ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టెన్స్ ఆ సర్క్యూట్ తీసుకున్నప్పుడు అక్కడ క్వాలిటీ నాన్న, సర్క్యూట్ యొక్క క్వాలిటీ అంటే అది కరెంట్ ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, లేదా దాని ఫ్రీక్వెన్సీ కావచ్చు, లేదా అక్కడ పవర్ కన్జంప్షన్ కావచ్చు, ఏదైనా సరే ఆ డిస్కస్ చేసేదాన్ని మనం క్వాలిటీ ఫ్యాక్టర్ అంటాం. మరి అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్, ఆ సర్క్యూట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ ఎంత ఉంది సార్ అంటే జస్ట్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు మనకు డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి నాన్న. సో ఫస్ట్ మనకు ఒక ఫార్ములా ఏమని తీసుకుందామంటే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ అండ్ అప్లైడ్ వోల్టేజ్ నాన్న, అది తీసుకుంటాం. అట్ రెజొనెన్స్ ఖచ్చితంగా వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఆర్ కెపాసిటర్, రేషియో బిట్వీన్ ఓకేనా వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద ఇండక్టర్ ఆర్ కెపాసిటర్ అండ్ అప్లైడ్ వోల్టేజ్. ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ అంటే ఏమని తీసుకున్నా V అని తీసుకున్నాం, అక్కడక్కడ దీన్ని VR అని కూడా రాస్తాం. ఎందుకు రాస్తారు సార్ అంటే మనం ఇటు రెజొనెన్స్ అనే కండిషన్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి రెజొనెన్స్ దగ్గర XL = X అయితే నాన్న అప్పుడు అప్లైడ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాస్తున్నాం √VR² ప్లస్ VL మైనస్ VC హోల్² లేదా VC మైనస్ VL హోల్², నో ప్రాబ్లం నా. సో రెజొనెన్స్ దగ్గర మనం ఏమని చెప్తాం XL = XC అంటాం. ఇక్కడ I యూజ్ చేస్తున్నానా, ఇదేమైతే VL అయిపోద్ది, ఇదేమైతే మనకు VC. అంటే రెజొనెన్స్ దగ్గర VL ఈజ్ ఈక్వల్ టు VC. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అప్పుడు వాల్యూ ఏమొస్తుంది V ఈజ్ ఈక్వల్ టు VR నాన్న, ఓకేనా అట్ రెజొనెన్స్ దగ్గర. కాబట్టి ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ వోల్టేజ్ డ్రాప్ యాజ్ వెల్ వస్తున్నా at the inductor or capacitor and రేషియో బిట్వీన్ దీస్ టూ, ఓకే. సో ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ చెప్తున్నాం. సో దాని నుంచి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం క్లియర్గా చూడండి, ఇక్కడ మనకు VL అంటే ఏమన్నా రాయొచ్చు మనము I × XL కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ లాగా VR
ఐ ఇంటూ ఆర్. ఇక్కడ ఐ క్యాన్సిల్. ఎక్స్ఎల్ అంటే మనకి ఏమని తెలుసు, ఎల్ ఒమేగా బై ఆర్. ద రేషియో బిట్వీన్ ద ఇండక్టివ్ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద క్వాలిటీ ఫ్యాక్టర్. ఇక్కడ ఎల్ ఒమేగా బై ఆర్. అట్ రెజోనెన్స్ అని చెప్పిన క్వాలిటీ ఫ్రీక్వెన్సీ ఏమైతే మనకు ఒమేగా నాట్ అయింది. కాబట్టి ఎల్ ఇంటూ ఒమేగా ప్లేస్లో మనకు తెలుసు 1/√LC. అవి లేదా ఒమేగా అంటే మనం రాసి మనము 2πf. దాని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం బై ఆర్ ఇంటూ ఇక్కడ ఏమైనా వస్తున్న ఒమేగా నాట్ ప్లేస్లో మనము 1/√LC. ఇక్కడ ఎల్ ఉంది కాబట్టి దీన్ని ఏమైనా రాయొచ్చు √L ఇంటూ √L. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ యూ గెట్ హియర్ 1/R ఇంటూ √L/C. దట్ ఈస్ ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ L, C అండ్ R. ఈ ఫామ్లో ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు. సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొక ఫామ్లో ఏముంటుంది సార్ క్వాలిటీ ఫ్యాక్టర్ కంటే మనం ఎప్పుడైతే నాన్న ఇక్కడ సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అయినప్పుడు కొంత ఎనర్జీ డిసిపేటెడ్ అవుతూ ఉంటుంది నాన్న, ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏమైనా రాయొచ్చు అంటే మనం ద క్వాలిటీ ఫ్యాక్టర్ Q ఈజ్ ఈక్వల్ టు 2π టైమ్స్ ఆఫ్ ద ఎనర్జీ స్టోర్డ్ అక్రాస్ ద ఇండక్టర్. ఎనర్జీ స్టోర్డ్ across the inductor or capacitor nana, energy stored across the inductor by energy loss per time period nana, energy loss per time period rasana, energy stored across the inductor by energy loss per time period 2π times of the రేషియో బిట్వీన్ అనుకోవచ్చు, ప్రపోర్షనల్, అది మీ ఇష్టం నాన్న. ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ ఇండక్టర్ అన్న 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ ఇండక్టర్ అంటే మనకు ఫార్ములా తెలుసు ½ L I². మ్యాక్సిమం ఎనర్జీ తీసుకుంటాం కాబట్టి ½ L I0² బై ఎనర్జీ లాస్. ఎనర్జీ లాస్ మనకు ఎక్కడ జరుగుతుంది, ఎట్ ద రెసిస్టర్ దగ్గర జరుగుతుంది అన్న. సో మనకు జనరల్గా ఫార్ములా ప్రకారం I²R రెసిస్టర్ దగ్గర మనకు ఎనర్జీ లాస్ ఎంత ఉంటుంది అక్కడ మనకు I²R లేదా IRMS², ద ఎనర్జీ డిసిపేటెడ్ పర్ సెకండ్ ఎట్ ద రెసిస్టర్. ఓకేనా, మనం ఏమైనా రాయొచ్చు I²R అని రాయొచ్చు అన్న. అంటే ఎనర్జీ లాస్ పర్ IRMS² ఇంటూ పర్ టైం అంటే ఇండైరెక్ట్గా మనకు అదేమైంది నాన్న ఇంటూ పర్ సెకండ్ కూడా పవర్ లాగా. ఇక్కడ అదేంటి సార్, ఇక్కడ I²R అంటే పవర్ అనుకుంటారు. ఇక్కడ ఏమన్నా ఎనర్జీ పర్ టైం పర్ సెకండ్ తీసుకుంటే ఓకేనా, మనకు ఫార్ములా ఉంటుంది పర్ టైం పీరియడ్ ఉంటుంది. కాబట్టి ఇంటూ క్యాపిటల్ T రాస్తాం. కొన్ని బుక్స్లో ఇక్కడ 2π/T అని రాసి ఇక్కడ రాసి ఇక్కడ ఎనర్జీ పర్ సెకండ్ మెన్షన్ చేస్తాడు. నేను ఇప్పుడు 2π/T రాయలేదు నాన్న, ఇక్కడ రాయకుండా ఏమన్నా ఎనర్జీ పర్ టైం పీరియడ్, ఎనర్జీ పర్ సెకండ్ ఎంత అంటే ఇంత, మరి 1 టైం పీరియడ్లో ఎంత ఎనర్జీ లాస్ అయింది అంటే ఇంటూ T చేసిండు. అది ఇక్కడ ప్లేస్ చేస్తే అప్పుడు ఎనర్జీ పర్ సెకండ్, అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ IRMS² అంటే మనం ఏమన్నా రాయొచ్చున్నా I0/√2. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే యూ గాట్ ద వాల్యూ నాన్న. కాబట్టి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ ఆర్ ఇండక్టర్ బై IRMS ప్లస్ ఇక్కడ రాద్దాం 2π ఇంటూ 1/2L I0² బై IRMS అంటే I0/√2. కాబట్టి I0²/2 ఇంటూ R ఇంటూ క్యాపిటల్ T. ఇక్కడ I0² 2 cancel. So you got what is that nana 2π/T into L/R. సో ఈ ఫార్ములా కూడా నీకు బ్రెయిన్లో ఉంటే బెటర్ నాన్న. 2π/T అంటే నీకు తెలుసు ఫార్ములా ఏంటిది, అది ఒమేగా. ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ ఏంటిది ω0. రెజోనెన్స్ కదా డిస్కస్ చేసింది కాబట్టి ω0 నాన్న. సో ω0 ఇంటూ ω0 ఇంటూ L/R. మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ω0 ఇంటూ L/R. ఇక్కడ వచ్చిందన్న ω0 ఇంటూ L/R క్వాలిటీ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా అదే ఫార్ములా చూడండి. సో అట్లా మనం ఫార్ములాను కాన్సెప్ట్ బట్టి రకరకాలుగా మార్చుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ఫార్ములా ω0లో 1/√LC రాస్తాం, 1/√LC ఇంటూ L/R. ఇక్కడ మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిపోతే యూ గాట్ హియర్ 1/R ఇంటూ √L/C. వాటి క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా అది నాన్న. సో 2π ఇంటూ ఎనర్జీ లాస్ పర్ ఎనర్జీ స్టోర్డ్ ఇండక్టర్ బై ఎనర్జీ లాస్ పర్ సెకండ్ ఆర్ ఎనర్జీ లాస్ పర్ టైం పీరియడ్. ఇక్కడ పర్ సెకండ్ అని రాయాలి అంటే ఇక్కడ క్యాపిటల్ T వచ్చేస్తాను 2π/T వస్తుందన్న. అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతున్నాం, అంత మించిన లేదు. అవి మనకు
క్వాలిటీ ఫ్యాక్టర్ మీద. సో ఇక్కడ ఒక గ్రాఫ్ గీసాం కదా మనము, ఇక్కడ కూడా మనం ఏమని రాయొచ్చు అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ద రేషియో బిట్వీన్ ద రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అండ్ బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఇక్కడ డెల్టా ఒమేగా అంటాం, దట్ ఈక్వల్ టు ఒమేగా నాట్ బై డెల్టా ఒమేగా అంటే యూ కెన్ రైట్ యాస్ హియర్ ఒమేగా 2 మైనస్ ఒమేగా 1. ఇది కూడా ఒక ఫార్ములా ఉంటుంది మన బ్యాండ్ విడ్త్కి, మనము ఇలా కూడా రాయొచ్చు. ఇది రేర్ కేసులో యూజ్ చేస్తుంటాం, మీ ఇష్టం. ఇక్కడ మనకు ఈ రెజొనెన్స్ గ్రాఫ్ మీద ఒక చిన్న ప్రాబ్లమ్స్ లేదా కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అన్న. ఇలా నేను ఇలా గీసిన అంటే ఇక్కడ చూడండి, సో ఇది ఒమేగా 1 అనుకుందాం, ఇక్కడ ఇది ఒమేగా నాట్, ఇది ఒమేగా 2. లేదు 1 మోర్ గ్రాఫ్ ఇలా గీసినా నేను, ఓకేనా. ఇలా గ్రాఫ్ గీస్తున్నా అంటే మనకు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ మ్యాక్సిమం కరెంట్, ఇక్కడ మ్యాక్సిమం కరెంట్, ఇక్కడ ఇది మ్యాక్సిమం కరెంట్. ఎప్పుడైతే మనకు బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతూ ఉందో, ఇక్కడ చూడండి బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంది అంటే ఈ షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. బ్యాండ్ విడ్త్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి, ఈ షార్ప్నెస్ ఏమైతే ఉంటుంది ఇంక్రీజ్. షార్ప్నెస్ ఇంక్రీజ్ అయింది అంటే ఆటోమేటిక్గా మ్యాక్సిమం కరెంట్, ఓకేనా. సో మ్యాక్సిమం కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనకు అక్కడ రియాక్టెన్స్ లేదా ఇంపిడెన్స్ ఏదైనా కావచ్చు, రెడ్యూస్ కావచ్చు. అదొక చిన్న లాజిక్ మనకు ఏమైనా ఉంటుంది. సో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటేనే నీకు తెలుసు ఏమని మ్యాక్సిమం. ఎప్పుడైతే కరెంట్ పెరుగుతుంది అంటున్నాం, కరెంట్ ఇంక్రీజ్ అవుతుందంటే రెసిస్టెన్స్ ఏం కావాలి, డిక్రీజ్ కావాలి. రెసిస్టెన్స్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి క్వాలిటీ ఫ్యాక్టర్ రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడున్న బ్యాండ్ విడ్త్కు ఇక్కడున్న బ్యాండ్ విడ్త్ జస్ట్ ఐడియా కోసం గ్రాఫ్ ఇలా గీసినప్పుడు ఇక్కడ ఉన్న బ్యాండ్ విడ్త్ రెడ్యూస్ అవుతుంది అంటే షార్ప్నెస్ పెరుగుతుందా. సో ఇలా వచ్చేస్తుంది చూడు, జస్ట్ ఐడియా కోసం. ఇలా ఉందనుకోండి, ఇది ఇలా బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి షార్ప్నెస్ తగ్గించిన, ఇక్కడ బ్యాండ్ విడ్త్ తగ్గించి షార్ప్నెస్ చేసిన ఇంక్రీజ్ చేసిన. షార్ప్నెస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బ్యాండ్ విడ్త్ తగ్గింది, బ్యాండ్ విడ్త్ తగ్గింది అంటే రెజొనెన్స్ క్వాలిటీ ఫ్యాక్టర్ ఇంక్రీజెస్. షార్ప్నెస్ పెరిగింది కాబట్టి గ్రాఫ్ ప్రకారం కరెంట్ ఈస్ మ్యాక్సిమం. కరెంట్ మ్యాక్సిమం ఉంది అంటే రెసిస్టెన్స్ ఈస్ లో. రెసిస్టెన్స్ లో ఉంది అంటే కరెంట్ మ్యాక్సిమం. కరెంట్ మ్యాక్సిమం ఉంది అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో మ్యాక్సిమం. ఇట్లా గ్రాఫ్ తీసుకోవాలి. జస్ట్ మనకి ఇట్లా మీకు ఐడియా కోసం ఒక గ్రాఫ్ ఇలా గీసిన, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. కింద ఆప్షన్లు ఇస్తాడు, ఏ హ్యాస్ హై క్వాలిటీ ఫ్యాక్టర్, బి హ్యాస్ లో క్వాలిటీ ఫ్యాక్టర్, ఏదో ఒకటి నాన్న. సో ఇక్కడ మనకు షార్ప్నెస్ దేనికి ఎక్కువ ఉంది, బికి. క్వాలిటీ ద బి షార్ప్నెస్ ఈస్ మ్యాక్సిమం అంటే కరెంట్ ఈస్ మ్యాక్సిమం. కరెంట్ మ్యాక్సిమం అంటే రెసిస్టెన్స్ ఈస్ మినిమం. ఐ ఈస్ మ్యాక్సిమం. ఐ మ్యాక్సిమం ఏంటంటే బ్యాండ్ విడ్త్ ఆటోమేటిక్గా తగ్గింటుంది అన్న. బ్యాండ్ విడ్త్ తగ్గిందంటే క్వాలిటీ ఫ్యాక్టర్ ఈస్ మ్యాక్సిమం. అట్లా మీకు కొంచెం ఐడియా ఉంటే బెటర్ నాన్న ఆ గ్రాఫ్ మీద. అది క్వాలిటీ ఫ్యాక్టర్ వాడుకొచ్చాను. క్వాలిటీ ఫ్యాక్టర్, రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ, అవి మెయిన్ ఇంపార్టెంట్. దీని తర్వాత ఒకటి ఇంకా చిన్న కాన్సెప్ట్ మనకి ఏమిటంటే ఎల్సీ ఆసిలేషన్స్ ఉంటుంది. ఎల్సీ ఆసిలేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, ఒక కెపాసిటర్ దానికి ఒక ఇండక్టర్ కనెక్ట్ చేస్తారు, ఫుల్లీ చార్జ్డ్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ మీద మనకి ఎనర్జీ ఏముంటుంది అంటే నాన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది. ఇండక్టర్లో స్టోర్ ఎనర్జీ ఉంటుంది అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే ఫుల్లీ చార్జ్డ్ ఆర్ ఇది ఏదో ఒకటి నాన్న. సో దీంట్లో ఎనర్జీ ఎంత ఉంది అంటే 12L I0² మ్యాక్సిమం ఎనర్జీ. దీని కెపాసిటీ మనం సి అనుకుంటే అప్పుడు దీని మీద మ్యాక్సిమం ఎనర్జీ ఎంత ఉంటుందన్నా Q²/2C మ్యాక్సిమం చార్జ్ తీసుకుంటాం. ఒకసారి దీని మీద ఎనర్జీ ఫుల్గా ఉంది అంటే దీని మీద ఎనర్జీ 0 అంటే, లేదు దీని మీద ఎనర్జీ 0 అంటే దీని మీద ఫుల్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అటు ఇటు, దాన్ని ఎల్సీ ఆసిలేషన్స్ అంటాం. సో ఇక్కడ ఎనర్జీ 12L I0², ఇక్కడ ఎనర్జీ 0. లేదు ఇక్కడ ఎనర్జీ Q02/2C అయితే ఇక్కడ ఎనర్జీ 0. అంటే ఇది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇక్కడ ఎనర్జీ ఏమైతే ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ అదొక చిన్న లాజిక్ మీకు ఐడియా ఉంటే చాలు. ఎల్సీ ఆసిలేషన్స్లో ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, ఆ ఫార్ములాస్ నీకు ఐడియా ఉంటే బెటర్ నాన్న. అంత మించి ఉన్న ఇక్కడ ఎల్సీ ఆసిలేషన్స్లో. దాని తర్వాత మనకి ఏముంటుంది, ట్రాన్స్ఫార్మర్. సరే ఇప్పుడు ఎల్సీ ఆసిలేషన్స్లో ఒక చిన్న పాయింట్ తీసుకుంటే మనం ద టోటల్ ఎనర్జీ స్టోర్డ్ దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద కెపాసిటర్ నాన్న, దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఇన్ ద ఇండక్టర్. సో మ్యాక్సిమం దీంట్లో మ్యాక్సిమం అయితే దీంట్లో మినిమం అయితే దీంట్లో మ్యాక్సిమం. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఒకవేళ మనం ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. సార్ ఫ్రీక్వెన్సీ కావాలి ఏదైనా వస్తారు అడిగితే మళ్ళీ ఇక్కడ కూడా రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. ఎల్యూసీ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఆసిలేషన్స్
అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ఇక్కడ ఆసిలేషన్స్ అన్నా 1 సెకండ్లో ఎన్నిసార్లు దీని మీద ఎనర్జీ దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే పాయింట్ అక్కడ ఫ్రీక్వెన్సీ కానీ జనరల్గా నీకు ఫ్రీక్వెన్సీ ఫార్మ్ లేదు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ న్యూ ఇక్కడ ఫార్ములా 1/2π√LC న్యూ ఆర్ ఎఫ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ నాట్ ఒమేగా. సో ఇది కొంచెం మీకు ఐడియా ఉంటే బెటర్. తర్వాత మనం ఇంకా దీన్ని కంపారిజన్ ఈక్వేషన్ ఇక్కడ ఎనర్జీ ఎంత ఉంది నాన్న Q²/2C ఇక్కడ ½ L². ఇదేమో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇదేమో ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో దీని మీద పొటెన్షియల్ ఎంత అంటే Q = CV ఫార్ములా ప్రకారం V = Q/C. ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే L × di/dt. మనం కిర్చాఫ్ లాస్ అప్లై చేసాం అనుకోన్నా. సో Q/C = -L × di/dt. ఇటు వచ్చేసిందంటే ఇది ఏమైంది ప్లస్ అయింది దట్ = 0. ఒకటి L × d/dt ఆఫ్ I ప్లస్ మనం ఏమన్నా రాయొచ్చు Q/d. ఇక్కడ I ప్లస్ ఏమన్నా వస్తున్నా Q/C ప్లస్ L × d/dt ఆఫ్ I ప్లస్ dQ/dt దట్ = 0. ఒకటి మనకి ఏమొస్తుంది ఇక్కడ L × d²/dt² ప్లస్ Q/C = 0. సో సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ ఇక్కడ d²Q/dt² ప్లస్ Q/LC = 0. ఓకే అన్నా. సో ఇది పంపించాం అనుకో -Q అంటే ఇక్కడ చార్జ్ ఎక్కడ అది మనము SHMలో A = -ω²x ఓకే అన్నా A + ω²x = 0 అని చెప్పి రాసి ఉంటాం. A = -ω²x. ఆ ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ ఏమన్నా రాసి ఉంటాం A అంటే మనము d²x/dt² ప్లస్ ω²x = 0. ఈ జనరల్ ఈక్వేషన్ ఇది ఎక్కడ మెకానికల్ పార్ట్లో నానా ఇదేమో కరెంట్. ఈ జనరల్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ω² నీకు ఏముంది 1/LC. ఇప్పుడు ఒమేగా = ఏమొస్తుంది 1/√LC. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద LC సర్క్యూట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద LC సర్క్యూట్. దాని నుంచి మళ్ళీ వాడు అది ఇది ω + 2πf రాయించిన 2πf దాన్ని మనం కంపేర్ చేసుకుంటా పోతూ ఉంటున్నాం. అక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడేమో ఛార్జ్. ఆ LC సర్క్యూట్కు మెకానికల్ సర్క్యూట్లో మనము స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ ఉంటుంది కదా ఇక్కడ స్ప్రింగ్ లోడ్ కనెక్ట్ చేసి ఉంటాం ఓకేనా. ఇప్పుడు మనం ఎనర్జీ ఇక్కడ ఏమన్నా రాస్తాం ½ kx² అని చెప్పి రాసి ఉంటాం. సో దాని ప్రకారం మనం కంపేర్ చేసుకుంటా పోతే ఓకేనా. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇప్పుడైతే దీంట్లో క్వాలిటీ ఫ్యాక్టర్ మీద కొంత ఐడియా రావాలి. క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఇంపార్టెంట్ నాన్న. Q = 1/r√LC. ఈ ఫార్ములా ఒకటి VL/VR లేదా XL/R. ఇక్కడ XL కదా మా XC కూడా రావచ్చు నాన్న XC/R. ఇది మాత్రం మారదు XC/R అంతే. ఇక్కడ V = VR ఎందుకు అంటే ఇక్కడ ω1 ω2 హాఫ్ పవర్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. అక్కడ కరెంట్ ఎంత ఉంటుంది అంటే I0/√2 మ్యాక్సిమం కరెంట్ /√2. పవర్ ఎంత అంటే మాత్రం P_max/2. మ్యాక్సిమం పవర్ I0² × R. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈ విధంగా కూడా రాయొచ్చు. ఒకసారి చెక్ చేసుకున్నాం. షార్ప్నెస్ ఈజ్ మోర్, క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో మోర్, కరెంట్ ఈజ్ ఆల్సో మోర్, బట్ రెసిస్టెన్స్ ఈజ్ లో. అదొక లాజిక్. తర్వాత LC ఆసిలేషన్స్లో ఇండక్టర్ మీద ఎనర్జీ ½ L I0², మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కెపాసిటర్ మీద ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ మ్యాక్సిమం అంటే ఇక్కడ ఎనర్జీ 0, ఇక్కడ 0 అయిందంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎనర్జీ దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఇది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది అన్న. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత 1 సెకండ్లో ఎన్నిసార్లు మ్యాక్సిమం ఎన్నిసార్లు మినిమం అయింది. నాకు న్యాచురల్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ω + ఏమన్నా రావచ్చు మనం ఇక్కడ 2πf = 1/√LC. F మళ్ళీ ఇట్లా అంటే ఇక్కడ కూడా ఇది రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ లాగా. సో దానికి ఈక్వేషన్ ఎట్లా వస్తుంది సార్ అంటే ఇది ఒక d²x కిర్చాఫ్ సెకండ్ లా యూజ్ చేసి ఇట్లా క్యాలిక్యులేట్ చేసినాం. ఇది కదా ఇంపార్టెంట్ కదా మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ ఫామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ LC సర్క్యూట్లో నాన్న. దాన్ని కంపేర్ చేసినప్పుడు మనకు అడుగుతూ ఉంటాడు అంత మించి మీద అక్కడ మ్యాక్సిమం కరెంట్ ఎంత, మినిమం కరెంట్ ఎంత, అది మనం LC సర్క్యూట్ మళ్ళీ ఇంకోసారి చూసుకుందామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ పంపండి, నేను సొల్యూషన్ మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.